మీ ఫేస్ కూడా నా ఫేస్ లాగా ఎండలోకి వెళ్తే మాడిపోతుంది. ఒకసారి నేను చెప్పే టిప్స్ చూడండి. దీంతో ఇప్పుడు న్యాచురల్గా ఫేస్ ఎలా గ్లో చేయాలో చూసేద్దాం. కోకోనట్ స్టెల్స్లో ఉన్న ఈ కోకోనట్ అంటే కొబ్బరిని అయితే సపరేట్గా నీట్గా అయితే సపరేట్ చేసి పక్కన పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా అయితే ఫైన్గా గ్రైండ్ చేసుకొని టీ ట్రైనర్లోనైతే ఈ కోకోనట్ పేస్ట్ని వేసి మిల్క్ని సపరేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ అలానే చేస్తున్నాను. ఆ పేస్ట్ అంతా అందులో వేసి మిల్క్ని సపరేట్ చేశాను. కోకోనట్ గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేయండి. ప్యూర్గా అయితే మిల్క్ సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫేస్కి మిల్క్ అప్లై చేసే ముందు ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ కాటన్ తీసుకొని మిల్క్లో డిప్ చేసి ఫేస్ అంతా అయితే అప్లై చేయాలి మిల్క్ని. అందరూ అడుగుతున్నారు, మేడం మీరు స్కూల్కే వెళ్తారు, సండే వస్తే షాప్లో మీ వారితో పాటు ఉంటారు, ఇంట్లో వంట చేస్తారు, వీడియోస్ అన్నీ ఎలా మేడం ఎలా అప్లోడ్ చేస్తున్నారు, అసలు ఎలా కుదురుతుంది మీకు ఇంత మెయింటైన్ చేయడం అని అడుగుతున్నారు. సో టైం అనేది కుదరదండి. మనమే టైం చూసుకొని ఇవన్నీ చేయాలి. ఎందుకంటే మనం ఒకటి చేద్దాము అనుకున్నప్పుడు దానికి సపరేట్ టైం అంటూ ఏం ఉండదు. సో మనం ఇంకేదో ఒక టైంలో అవి చేయాల్సిందే కన్ఫామ్గా. సో అలానే నేను చేస్తున్నాను. కాటన్ తోటి నీట్గా ట్యాన్ మొత్తం పోయే వరకు ఫేస్కి నెక్కి ఇలా అప్లై చేయండి. సో ఇలా ఈ మిల్క్ డ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes వెయిట్ చేయాలి. ఆ 2 minutesలో మనకి మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్లోని రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ యాడ్ చేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ అండ్ మిల్క్ని అప్లై చేస్తున్నాను. రౌండ్ ఫేస్ మొత్తం అప్లై చేసి జస్ట్ స్మూత్గా అయితే రబ్ చేస్తే ఫేస్ అంతా కూడా. సో ఈ పేస్ట్ని అయితే ఒక 1 minute ఫేస్ అంతా అప్లై చేసి స్మూత్గా అయితే స్క్రబ్ చేయండి. మనకెందుకండి బ్యూటీ పార్లర్, మన దగ్గరే బోల్డ్ అండ్ టిప్స్ ఉంటాయి. కోకోనట్ మిల్క్ ఓన్లీ ఫేస్కి మాత్రమే కాదు, హెయిర్కి కూడా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఏమన్నా అవుతే, హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలనుకుంటే కోకోనట్ మిల్క్ని అప్లై చేసి ఒక 1/2 hour తర్వాత అయితే హెడ్ బాత్ చేయండి. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతూ వస్తుంది. ఒక 5 minutes అయితే ఫేస్ని ఇలా ఉంచేసేయండి. 5 minutes ఫేస్ అంతా డ్రై అయ్యేంత వరకు ఉంచి ఫేస్ వాష్ చేసేయండి. ఫేస్ ఫెయిర్ అండ్ గ్లోగా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇదంతా డ్రై అయ్యేంత వరకు ఉంచి ఫేస్ వాష్ అయితే చేయండి. ఫేస్ అయితే క్లీన్ చేసేసాను. సో మీకు కూడా ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.